మీతోనే మొదలు పెడదాం. ఎందుకంటే మీ మిత్రపక్షం అక్బరుద్దీన్ ఓవైసీ రాష్ట్రం దివాలా తీసిందని స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. దాన్ని ఖండిస్తూ అక్బరుద్దీన్ ఓవైసీ నిన్న చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా ఉన్నాయి. అలా 2 పాయింట్లు మీకు చెప్తాను. ఒకటి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2013-14లో తలసరి ఆదాయం 1,12,162 కోట్లు అయితే ఈరోజు అదే తలసరి ఆదాయం 3,47,299 కోట్లు. అంటే దాదాపు డబుల్ కంటే ఎక్కువైంది. డబుల్ కాదు, ఆల్మోస్ట్ ట్రిపుల్ అయినట్టు చెప్పుకోవచ్చు అది. అంటే ఈ నేపథ్యంలో ఇంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినప్పుడు రాష్ట్రం దివాలా తీసిందని ఎలా చెప్తారు? రెండోది, ఆస్తులు 2013-14లో రాష్ట్ర ఆస్తులు 4 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 14 లక్షలకు చేరాయి. ఇది మీ బడ్జెట్లోనే పెట్టారు అనేది అక్బరుద్దీన్ ఓవైసీ చెప్తున్నమాట. అప్పుడు రాష్ట్రాన్ని దివాలా తీసిందని, పెట్టుబడిదారులు రాకుండా చేయడం, వచ్చే వారికి కొంచెం అనుమానాలు కల్పించే పరిస్థితి వల్ల తెలంగాణకు నష్టం కదా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇది బీఆర్ఎస్ బీజేపీ అని ఉంటే దీన్ని నేను పెద్దగా పట్టించుకోకపోదు. ఎందుకంటే రాజకీయ విమర్శగానే తీసుకోవాలి. గతంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళు సర్ది చెప్పుకుంటున్నారు బీఆర్ఎస్ అని నేను కూడా అనుకునేవాడిని. అయితే అక్బరుద్దీన్ ఓవైసీ స్వయంగా నిన్న సభలో చెప్పిన మాటలు ఇవి కాబట్టి రాష్ట్రం దివాలా తీసిందని మీరు కూడా ఇప్పుడు కూడా అంటారా? ఒకటి మీకు అందరికీ తెలిసిన విషయమే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్తో ఏర్పడ్డది. మిగులు బడ్జెట్ ఏం కాదు, అప్పుడు కూడా 74,000 కోట్ల అప్పులు మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కోట్ల అప్పులు ఉన్నాయి. అప్పటికి రాష్ట్రం ఏర్పడే వస్తున్నా 74,000 కోట్ల అప్పులు ఉన్నా మన మీరు ఏదైతే తలసరి ఆదాయము 1,12,00,000 విషయం చెప్పారు కదా, సో అప్పుడు ఉన్న దానికి మన అప్పులకు చాలా దగ్గర ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో విడిపోయి మనం సపరేట్ అయినప్పుడే 74,000 కోట్లు. ఇప్పుడు మన రాష్ట్రాన్ని మనము పాలించుకుంటున్నప్పుడు 7 లక్షల కోట్ల అప్పులు, అంటే తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పులు చేసేసి ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పు తీసుకొచ్చేసి మిత్తిలో, ఇప్పుడు మీకు తెలుసు, ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అధిక మొత్తంలో వడ్డీకి అప్పులు తీసుకొచ్చేసి రాష్ట్రం మీద పెద్ద ఎత్తున భారం మోపారు. దానివల్ల ఈరోజు అసలుతో పాటు మిత్తి కూడా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు మనకు అసలుతో పాటు, గతంలో అట్లా లేదు, వాళ్ళకు కొన్ని రోజులు వెసులుబాటు కల్పించారు, ఓన్లీ మిత్తి కడితే సరిపోతుంది. కానీ ఇప్పుడు మనం అసలుతో పాటు మిత్తి కూడా ప్రతి నెల చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాని విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తము దివాలా దించేసి మాకు అప్పజెప్పిపోయారు. ఈరోజు మేము వచ్చిన తర్వాత దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నామన్నారు తప్ప ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది, మీరు పెట్టుబడులు పెట్టకండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాదు. అది వాస్తవ పరిస్థితులను మేము పోయినసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కూడా పెట్టడం జరిగింది. వైట్ పేపర్ శ్వేతపత్రాన్ని పెట్టడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే విషయాన్ని మేము చెప్తా ఉన్నాం, ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి, తప్పుదోవ పట్టించడానికి తప్పుడు లెక్కలు చూపిస్తూ తప్పుడు బడ్జెట్ల కేటాయింపులు చేసి ప్రజలను ఏ విధంగా తప్పుదోవ పట్టించడం మనందరికీ కూడా తెలిసిన విషయం. కానీ మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్న వాస్తవ విషయాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు చెప్పి ఇది మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాబట్టి మనం ఈ విధంగా ముందుకు పోదాము, మన తలసరి ఆదాయం ఇంత, మన అప్పులు ఇన్ని, మనం అప్పులకు మిత్తి కట్టాల్సినవి ఇన్ని అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానివల్ల ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే పెట్టుబడిదారులకు, పెట్టుబడి పెట్టేటోళ్లకు హైదరాబాదు స్వర్గధామం, ఎప్పటికీ దానివల్ల నష్టం ఏం జరగదు. ముఖ్యమంత్రి గారు అట్లా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రానికి ఆర్థికంగా కూడా చాలా అవసరాలు ఉన్నాయి, తప్పకుండా మనం అంతా పోయి చేయుతోనిద్దామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు కూడా ఇతర దేశాల్లో వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పులతో అక్కడ తరకగా కాకుండా ఉన్న వాస్తవ పరిస్థితులను మనము ముందర పెట్టి దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేద్దామని మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో ప్రస్తావన చేయడం జరిగింది. దాన్ని అక్బరుద్దీన్ గారు కానీ ఇతర పార్టీల వాళ్ళు కానీ విమర్శించడం అనేది వాళ్ళ నైజం. అది ఇప్పుడు ఎవరు కూడా ఆపోజిషన్లో ఉన్నప్పుడు ప్రతిదీ యాక్సెప్ట్ చేయరు. ముఖ్యంగా టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు నిన్న చూస్తూ ఉన్నారు మీరు బడ్జెట్ సమావేశాలలో
ప్రతి విషయాన్ని వాళ్ళు మళ్ళీ వద్దాం దాని దగ్గరికి మసూదన్ రెడ్డి గారు ఆ టాపిక్ కి మళ్ళీ వద్దాం బడ్జెట్ అంశాలు చర్చిద్దాం మేమేమన్నా 10 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు దివాలా తీసింది అనడం వల్ల నష్టం ఏంటి దాని వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతాయి తప్ప తగ్గవు అనే కాంగ్రెస్ ఏం చేయలేదు ఏం చేయకపోవచ్చు అనే విధంగా మీరు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు కేంద్రంలో బీజేపీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది మరి తెలంగాణకు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ చేసింది ఏందని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా బడ్జెట్ కేటాయింపులలో భారత బీజేపీ పార్టీ తెలంగాణకు చేసింది ఏంది అన్ని విషయాలు కూడా తెలుసు మొండి చేయి చూపించారు రూపాయి కేటాయింపు జరపలేదు ఆ విషయాల మీద ముఖ్యమంత్రి గారు ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలి. రైట్ మసూదన్ రెడ్డి గారు మీరే చెప్పండి ఎందుకంటే బడ్జెట్ మీద హరీష్ రావు గారు మాట్లాడుతూ చాలా అంశాలు బడ్జెట్లోనే పెట్టలేదు అని ఒక చర్చ వచ్చింది. రెండవ చర్చ ఏంటంటే ముఖ్యంగా ప్రతి మహిళకు 2500 ఇస్తామనేది మీ మహాలక్ష్మి హామీలో మొదటి హామీ అది అమలు కాలేదు దానికి బడ్జెట్లో నిధులు లేవు అనే ఒక చర్చ. రెండవది రైతు భరోసా 15,000 డిసెంబర్ 9 వరకు మీరు తీసుకోకండి 10,000 రైతు బంధు 15,000 ఇస్తాం మేము అన్నది. అంటే ఆ లెక్కన చూసుకున్నప్పుడు ప్రతి మహిళకి ఇప్పటి వరకు 8 నెలల్లో 20,000 రూపాయలు మీరు బకాయి పడ్డారు. ప్రతి రైతుకి 16,000 బకాయి పడ్డారు. 5,000 అడిషనల్గా ఇవ్వాలంటే అవి అన్ని ఇవ్వాలంటూ నిన్న కౌన్సిల్లో నవీన్ కుమార్ ఎమ్మెల్సీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. బకాయి పడ్డాయి కూడా మీరు ఇస్తారా అని అడుగుతున్నారు. అంటే ఏంటి అంటే మీరు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికే కేంద్రం సహాయం చేయట్లేదు లేకుంటే ప్రభుత్వం గత ప్రభుత్వం 10 ఏళ్ళు అప్పుల పాలు చేసింది దివాలా తీయించింది ఇలాంటి విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు హరీష్ గారు కూడా అదే మాట అన్నారు. ఇక్కడ ఉన్న హరీష్ రావు గారు వస్తున్న మన రవీందర్ గారు ముఖ్యంగా హరీష్ మాట్లాడిన దానికి నేను సమాధానం ఇస్తా ఉన్నా. ఫస్ట్ ఎందుకంటే హరీష్ గారు ఒక వార్డు యూజ్ చేశారు కుట్ర కోణము వాస్తవము. కుట్ర కోణం ఎక్కడ కుట్ర కోణం దాగి ఉందంటే ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర బంధు తన్నా ఉన్నాయి. తెలంగాణను మోసం చేయాలి తెలంగాణ అభివృద్ధి జరగకుండా చూడాలి ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణకు ఏ విధమైన హెల్ప్ చేయొద్దనే ఆలోచన ద్వారా వాళ్ళు కుట్ర బన్ని ఈరోజు మొన్న బడ్జెట్ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో పెద్ద ఎత్తున కుట్ర బన్ని ₹1 కూడా ఇవ్వలే. ఏదైతే 1,00,000 కోట్లు ఇచ్చినామని చెప్తా ఉన్నారు కదా కట్టిన పన్నులు మనం ₹1 పన్ను కడితే మనకు కేంద్రం ఇస్తున్నది 47 పైసలు మాత్రమే. అదే ఉత్తరప్రదేశ్లో ₹1 పన్నులు కడితే ₹6 వాళ్ళు ఉత్తరప్రదేశ్ సాయం చేస్తున్నారు. బీహార్కు ₹1 కడితే ₹5 సాయం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నిన్న అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. సో ఇది కుట్ర అంటే బీజేపీ వాళ్ళు కుట్ర పని మీరు ఇప్పుడే క్వశ్చన్ చేసినట్టు వాళ్ళకు 8 మంది ఎంపీలను గెలిపించి కేంద్రానికి పంపిస్తే వాళ్ళు మనకు పంపించింది మొండిచ్చేయి గుండు సున్నా. ప్రజలందరూ కూడా ఆ విషయం మీద చర్చించుకుంటున్నారు. అది కుట్ర అంటే. ఇకపోతే స్కీమ్స్ విషయం మాట్లాడారు కదా మేమేదో స్కీమ్స్ అవాయిడ్ చేయడానికి ఇవన్నీ కూడా ప్రతిపాదన చేస్తున్నాము అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాము అన్నది అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే స్కీమ్స్ ఆల్రెడీ అమలవుతా ఉన్నాయి కదా. ముఖ్యంగా మహాలక్ష్మి పథకము గృహజ్యోతి పథకము ఇవన్నీ కూడా అమలవుతా ఉన్నాయి. గృహజ్యోతి పథకం 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామన్నాము అది బ్రహ్మాండంగా అమలవుతా ఉంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తామన్నాం అది బ్రహ్మాండంగా అమలవుతా ఉంది. అదేవిధంగా ₹500 సిలిండర్ ఇస్తామన్నాం అది బ్రహ్మాండంగా అమలవుతా ఉంది. అది కాకుండా ముఖ్యంగా రైతులకు ఏదైతే మేము ఇచ్చిన హామీ ఉందో వరంగల్ డిక్లరేషన్ ఇప్పటిదాకా మీరు చర్చ చేసినట్టు వరంగల్ డిక్లరేషన్ చెప్పిన విధంగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్న మాట నిలబెట్టుకున్న ఘనత ఈరోజు మా ప్రభుత్వాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అదే మా గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారిది. ఇంత ఇబ్బందులలో ఉన్నా కూడా ఆర్థికంగా టీఆర్ఎస్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్లపాలు చేసినా కూడా మేము ఈరోజు 31,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తా ఉన్నామంటే అది ఎంత గొప్ప నిర్ణయం ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ముఖ్యంగా లక్షలోపు రుణాలన్నీ కూడా